మెర్జర్ ఇన్ ద నేచర్ ఆఫ్ బిజినెస్ ఎక్విజిషన్ అంటే ఏంటి? ఇక్కడ ఏ ఏ ఓనర్ బి ఓనర్ ఇప్పుడు రెండు మెర్జ్ అయిన తర్వాత ఎక్స్ ఓనర్ అవుతున్నాడు అంటే వేరే వాడు. సరే, అంటే ఏంటి దీని అర్థం ఏంటి? ఏ ఏ ఓనర్ బి ఓనర్ కాస్త ఎక్స్ ఓనర్ అవుతున్నా అంటే ఎక్స్ ఎక్స్ ఎక్వైరర్ అవుతారు, ఏబి అన్నది ఎక్వైరీస్ అవుతారు. సో నార్మల్ మనం బిజినెస్ కాంబినేషన్ ఎలా చేస్తాం అలాగే చేయాలి. ఓకేనా? సరే, దీనికి సపరేట్ సమ్మేం లేదు, జస్ట్ ఏ లిమిటెడ్ బి లిమిటెడ్ మెర్జ్ అయిపోయి ఏబి లిమిటెడ్ అయింది. కాకపోతే ఇక్కడ ఏ లిమిటెడ్ వేరే ఓనర్, బి లిమిటెడ్ వేరే ఓనర్. ఇప్పుడు ఏబి లిమిటెడ్ అనేది ఓనర్ వేరు. సో అల్టిమేట్ గా ఎక్స్ ఓనర్ అనేవాడు ఏబి లిమిటెడ్ ని హోల్డ్ చేస్తున్నట్టు, నథింగ్ బట్ అదే ఎక్వైర్ చేస్తున్నట్టు. సో దీన్ని నెట్ అసెట్స్ ఫైండ్ అవుట్ చేయడం, దీన్ని పర్చేస్ కన్సిడరేషన్ ఫైండ్ అవుట్ చేయడం అంతా సేమ్ ప్రాసెస్ ఉంటుంది. కాకపోతే రెండు కంపెనీస్ కి చేయాలంతే. మనం ఇప్పుడు కంపెనీకి చేసాం కదా, ఇప్పుడు టూ కంపెనీస్ కి చేయాలి. ఈ రెండు సబ్సిడరీస్, ఇదేమో మెయిన్ కంపెనీ. సో ఇప్పుడు ఇన్ దిస్ కేస్ అక్వైర్డ్ కంపెనీ ఏబీ లిమిటెడ్ విల్ అప్లై ఎక్విజిషన్ మెథడ్ ఫర్ అకౌంటింగ్ ఆఫ్ మెర్జర్. దీనికి సమ్యం ఉండదు, ఎందుకంటే ఇది సేమ్ మనం ఇప్పటి వరకు చూసిన సమ్ ఇది, కొత్త సమ్ కాదు. సో మెర్జర్ ఇన్ ద నేచర్ ఆఫ్ రివర్స్ ఎక్విజిషన్, ఇది ఇంపార్టెంట్. ఏ లిమిటెడ్ ఎవరు ఓన్ చేస్తున్నారు? ఏ ఓన్ చేస్తున్నాడు. బి లిమిటెడ్ బి ఓన్ చేస్తున్నాడు. ఏబి లిమిటెడ్ ఎవరు ఓన్ చేస్తున్నారు? బి హోల్డ్ చేస్తున్నాడు. అంటే బి లిమిటెడ్ అంటే అల్టిమేట్ గా కొత్త కంపెనీ ఎవరు హోల్డ్ చేస్తున్నారు? బి హోల్డ్ చేస్తున్నాడు. అంటే ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఏంటి? ఏ లిమిటెడ్ ని ఏబి లిమిటెడ్ ని బి బి ఎక్వైర్ చేస్తున్నాడు. సింపుల్ గా నిన్న రివర్స్ ఎక్విజిషన్ ఇది. నిన్న ఆల్రెడీ మనం చూసాం కదా, ఏ లిమిటెడ్ బి లిమిటెడ్ షేర్స్ ఇచ్చినప్పుడు బి లిమిటెడ్ షేర్ హోల్డింగ్ పెరుగుతుంది. అంటే అల్టిమేట్ గా ఏని కూడా బి లిమిటెడ్ హోల్డ్ చేస్తాడు ఎజంప్షన్ తీసుకుని మనం రివర్స్ ఎక్విజిషన్ లో ఏం చేసాము? అల్టిమేట్ గా బి వన్ బుక్ వాల్యూ తీసుకున్నాము, ఏవి మాత్రం ఫేర్ వాల్యూ తీసుకుని చేసాం. నేను సేమ్ అలాగే ఉంటది ఇది కూడా. ఇక్కడ ఇక్కడ ఎవరు? ఇక్కడ అల్టిమేట్ గా అకౌంటింగ్ ఎక్వైరర్ ఎవరు? సారీ, నార్మల్ ఎక్వైరర్ ఎవరు? నార్మల్ ఎక్వైరర్ అయితే ఏబి లిమిటెడ్ నార్మల్ గా అయితే. కానీ లీగల్ అకౌంటింగ్ ఎక్కువ ఈడి ఏమైపోతాడు అంటే ఎక్వైరీ అయిపోతాడు. ఎందుకంటే ఇది ఎవరు హోల్డ్ చేస్తారు? బి హోల్డ్ చేస్తాడు కాబట్టి అల్టిమేట్ బి అంటే ఎవరు? బి లిమిటెడ్. సో చూడు, బి వీడు అకౌంటింగ్ ఎక్వైరర్ అవుతాడు, ఎందుకంటే వాడు హోల్డ్ చేస్తున్నాడు కాబట్టి. బి లిమిటెడ్ అయితే అకౌంటింగ్ ఎక్వైరర్ అవుతాడు, మిగిలిన ఇద్దరు ఎక్వైరీస్ అవుతాయి. అంతే. ఇన్ దిస్ కేస్ అకౌంటింగ్ ఎక్వైరర్ విల్ అప్లై అకౌంటింగ్ సేమ్ యాజ్ గివెన్ ఫర్ ద బిజినెస్ ఫార్మ్. రివర్స్ ఎక్విజిషన్ లో ఏదైతే యూజ్ చేస్తామో అదే ఫార్మ్. If in this case actual legal purchase consideration is not given in the question, okay. ఇక్కడ పర్చేస్ కన్సిడరేషన్ ఉండదని చెప్తున్నాడు. సో యాక్చువల్ పర్చేస్ కన్సిడరేషన్ విల్ ఈక్వల్ టు ద ఫేర్ వాల్యూ ఆఫ్ ద బిజినెస్ ఆఫ్ లీగల్ ఎక్వైరీ కంపెనీస్. ఇది అర్థమైందా? ఏ లిమిటెడ్ బి లిమిటెడ్ రెండు మెర్జ్ కొత్త కంపెనీ వస్తుంది. కానీ అల్టిమేట్ గా ఈ ఏబి లిమిటెడ్ ఎవరు కంట్రోల్ చేస్తారు? బి లిమిటెడ్ కంట్రోల్ చేస్తుంది. అంటే బి లిమిటెడ్ ఈజ్ ఎక్వైరర్, ఈ అకౌంటింగ్ ఎక్వైరర్ అవుతారు, వీళ్ళిద్దరు అకౌంటింగ్ ఎక్వైరీస్ అవుతారు. లీగల్ ఎక్వైరర్ మాత్రం ఏబి లిమిటెడ్, కానీ అకౌంటింగ్ వైజ్ మాత్రం మారిపోతుంది. సో సేమ్ రివర్స్ ఎక్విజిషన్ కాన్సెప్ట్. ఇక్కడ పర్చేస్ కన్సిడరేషన్ మనం అక్కడ క్యాలిక్యులేట్ చేసినట్టు కాకుండా ఫేర్ వాల్యూ తీసుకోమంటున్నాడు. సో ద యాక్చువల్ పర్చేస్ కన్సిడరేషన్ విల్ ఈక్వల్ టు ద ఫేర్ వాల్యూ ఆఫ్ ద బిజినెస్ ఆఫ్ ద లీగల్ ఎక్వైరీస్. అంటే ఏ లిమిటెడ్ బి లిమిటెడ్, బి లిమిటెడ్ ఏ లిమిటెడ్ పర్చేస్ కన్సిడరేషన్ లీగల్ ఎక్వైరీ కంపెనీస్. సమ్ ఇచ్చాడా వీడు? ఒక నిమిషం ఆగు. దీని మీద సంస్థ ఉంటే సంస్థ చేద్దాం. ఉమ్. ఇక్కడ చూసావు, ఇక్కడ నిన్న సమ్ ఇది జస్ట్ అన్ని యాడ్ చేస్తాం అంతే. మొత్తం షేర్ క్యాపిటల్ కూడా యాడ్ చేస్తాం. కాకపోతే కింద నోట్ వన్ లో షేర్ క్యాపిటల్ ప్రొపోర్షనేట్ చేంజ్ అవుతుంది, షేర్ క్యాపిటల్ కూడా చేంజ్ అవ్వట్లేదు. మనం అన్ని ఈ సమ్ ఇస్తే పొరపాటున ఏఎక్స్ బిఎక్స్ కామన్ కంట్రోల్ మెజర్ ఇస్తే మొత్తం అన్ని యాడ్ చేసేయాలి. మొత్తం అన్ని 8,500 7,500 1050 550 1250 మొత్తం ఈక్విటీ కూడా యాడ్ చేసేయాలి. కాకపోతే ఆ ఈక్విటీ సపరేట్ గా ప్రొపోర్షనేట్ చేంజ్ చేస్తుంది. నోట్ వన్ లో 6,000 7,000 కాకుండా 6 to 5.
32 something. Enterprise Limited has two divisions, laptops and mobile division. ఇది నెక్స్ట్ క్వశ్చన్. దీని మీద సమ్స్ ఏం లేవు. నెక్స్ట్ సమ్ ఇచ్చాడు. డిమెర్జర్ సమ్స్ ఇవి. సో డిమెర్జర్ అంటే ఏంటి? రెండు ఎంటిటీస్ ఉంటాయి. సారీ, ఒకటే కంపెనీలో రెండు డివిజన్స్ ఉంటాయి. ఇప్పుడు మన ఎగ్జాంపుల్ ప్రొవైడ్ చెప్పేది తీసుకుంటే మనకి ఒక డెల్ అనే డెల్ లో ఉండదు, హెచ్పి సరే, హెచ్పిలో ఎగ్జాంపుల్ తీసుకున్నాం అంటే హెచ్పిలో ఏంటంటే రెండు డివిజన్స్ ఉన్నాయి. ఒకటి ల్యాప్టాప్ డివిజన్, ఒకటి మొబైల్ డివిజన్. సో ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నాడు? దీన్ని కంట్రోల్ చేయడం, ఒకటే కంపెనీలో కంట్రోల్ చేయడం, దాని అకౌంటింగ్ అన్ని కొంచెం కాంప్లికేటెడ్ అవుతుంది. సో దాన్ని సపరేట్ కంపెనీ కింద బైఫర్కేట్ చేస్తే కొంచెం ఈజీగా ఉంటుందని చెప్పేసి మొబైల్ డివిజన్ ఒక కంపెనీ కింద ఆల్రెడీ ఉన్నదాన్ని కంటిన్యూ చేసి రెండో డివిజన్ క్రియేట్ చేయాలి. అంటే ల్యాప్టాప్ డివిజన్ సపరేట్ చేస్తాడు, లేకపోతే మొబైల్ డివిజన్ సపరేట్ చేస్తాడు. సో దీన్ని ఒకటే ఆల్రెడీ ఉన్న కంపెనీ రెండు కింద స్ప్లిట్ అవుతుంది, దాన్ని డీమేజర్ అంటాం. సో ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ఒకటేమో ఒకటే ఏంటి టూ కింద డివైడ్ అయింది కదా. ఇప్పుడు ఆ రెండో డివిజన్ ఏదైతే డివైడ్ అయిందో దాన్ని కూడా వాడే హోల్డ్ చేస్తాడు ఇంకో ఆఫ్టర్ డిమేజర్. దాన్ని మళ్ళీ కామన్ ట్రాన్సాక్షన్ కింద చేస్తాం మనం. డిమేజర్ ఇన్ ద నేచర్ ఆఫ్ కామన్ కంట్రోల్. అదే. సో ఇక్కడ ఏంటి? సేమ్ పూలింగ్ ఆఫ్ ఇంట్రెస్ట్ అవుతాయి, కానీ ఎక్సెప్షన్ ఏంటంటే రిజర్వ్స్ తీసుకో మనం. ఇప్పుడు దాకా కామన్ పూలింగ్ లో మెజర్ లో మెజర్స్ లో కామన్ ఎక్విజిషన్ ఉన్నప్పుడు మనం రిజర్వ్స్ కూడా తీసుకున్నాము. ఇక్కడ పూలింగ్ ఆఫ్ ఇంట్రెస్ట్ మెథడ్ అంటే ఏంటి? అల్టిమేట్ గా బుక్ వాల్యూ తీసుకోవాలి, రిజర్వ్స్ కూడా తీసుకోవాలి నార్మల్ గా. కానీ ఎక్సెప్షన్ ఇచ్చాడు, రిజర్వ్స్ తీసుకోవద్దు అంటున్నాడు. సో ఓన్లీ నెట్ అసెట్ తీసుకోవాలి, కానీ అది బుక్ వాల్యూ తీసుకోవాలి. అర్థమైందా? ఏ లిమిటెడ్ కాస్త రెండు డివిజన్స్ ఉన్నాయి. ఇప్పుడు మొబైల్స్ లిమిటెడ్ తీసుకెళ్లి మనం సపరేట్ డివిజన్ చేస్తాం, మొబైల్ లిమిటెడ్ అని చెప్పేసి. దానికి ఓనర్ ఎవరు? ఏ లిమిటెడ్ అండ్ మిస్టర్ ఏనే. అంటే అల్టిమేట్ గా ఇది కామన్ కంట్రోల్ డిమెర్జర్. సో డిమెర్జర్ అవుతుంది, కానీ అల్టిమేట్ గా డిమెర్జర్ అయిన తర్వాత ఏ ఓన్ చేస్తున్నాడు అల్టిమేట్ గా. సో ఇది చాలా సింపుల్. సో అప్పుడు పూలింగ్ ఆఫ్ ఇంట్రెస్ట్ మెథడ్ ఫాలో అవ్వాలి, కాకపోతే రిజర్వ్స్ మాత్రం తీసుకోకూడదు. ఎక్సెప్షన్ ఇచ్చాడు, విల్ నాట్ బి టేకెన్ ఓవర్. ఓకే. అంటే ఏంటి? ఎంట్రీ ఏమొస్తుంది? లైబిలిటీస్ వస్తుంది. ఉమ్, ఇది డీమెర్జ్డ్ కంపెనీ అంటే ఎక్కడైతే మనం మెయిన్ కంపెనీ ఉందో దాన్ని స్ప్లిట్ అవుతుంది కదా, దాంట్లో లైబిలిటీస్ అన్ని డెబిట్ అయిపోతాయి. ఎందుకంటే ఇక్కడ అక్కడ లైబిలిటీస్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాం కాబట్టి లైబిలిటీస్ క్రెడిట్ ఉంటాయి కాబట్టి డెబిట్ అవుతాయి. ఎసెట్స్ డెబిట్ ఉంటాయి కాబట్టి క్రెడిట్ అయిపోతాయి. సో డిఫరెన్స్ లాస్ ఆన్ రీస్ట్రక్చరింగ్ ఆర్ గెయిన్ ఆన్ రీస్ట్రక్చరింగ్ వస్తుంది అంతే. ఇది ఎక్వైర్ కాదు కదా. ఇప్పుడు దాకా ఈక్వేషన్ చూసావు కాబట్టి ఎసెట్స్ అకౌంట్ డెబిట్ టు లైబిలిటీస్ అకౌంట్ ఉంది. ఇప్పుడు రివర్స్ అయిపోద్ది, ఎందుకంటే ఇది డీమెర్జర్. ఇది ఒకే కంపెనీ రెండు కింద స్ప్లిట్ అవుతుంది కాబట్టి. సో ఎసెట్స్ తగ్గుతాయి, లైబిలిటీస్ కూడా తగ్గుతాయి. డిమెర్జర్ ఇన్ ద నేచర్ ఆఫ్ బిజినెస్ ఎక్విజిషన్. ఇదేంటి అంటే సింపుల్ గా కొత్త డివిజన్ ఫామ్ అయిన తర్వాత అది ఎవరు హోల్డ్ చేస్తున్నారు? బయట ఎవడో హోల్డ్ చేస్తున్నాడు, మిస్టర్ ఎక్స్. ఇది రిజల్టింగ్ ఈడు ఎక్వైరర్ అవుతాడు. ఇది వీడు ఎక్వైరర్ అవుతాడు అంతే. సో ఇదంతా కామన్. మళ్ళీ ఇన్ దిస్ కేస్ రిజల్టింగ్ కంపెనీ ఎక్వైరర్ విల్ అప్లై అక్విజిషన్ మెథడ్ ఫర్ అకౌంటింగ్ ఆఫ్ డిమెర్జర్ సేమ్ యాజ్ అకౌంటింగ్. అంటే ఫేర్ వాల్యూకి రికార్డ్ చేసుకోవడం అంతా సేమ్ కాన్సెప్ట్ ఉంటుంది. ఇవన్నీ ఇవి రెండు సమ్స్ ఉంటాయి. ఇప్పుడు చూద్దాం. ఓకే, అయిపోయింది ఇంకా మ్యాక్సిమం. సో ఇక్కడ చూడు, ఎంటర్ప్రైజ్ లిమిటెడ్ has the two divisions, laptops and mobile. Division laptops have been making constant profits, while division mobiles has been invariably suffering losses. సో ల్యాప్టాప్ డివిజన్ ఏదో ప్రాఫిటబుల్ గా ఉంది, మొబైల్స్ ఏమో లాసెస్ వస్తున్నాయంట. ఆన్ 31st March 2022, division wise drop extent of the balance sheet was ఓకే. సరే, ఇవన్నీ తర్వాత చూద్దాం. Division mobiles along with its assets and liabilities were sold for 25 crores to Turnaround Limited, a new company who allotted 1 crore equities of 10 each at a premium of 15 per. Okay. Okay. అంటే at a premium of 15 అంటే ఏంటి? 25 రూపీస్ ఇష్యూ చేశాడు. ఓకే, టు ద మెంబర్స్ ఆఫ్ ద ఎంటర్ప్రైజ్ లిమిటెడ్ ఇన్ ఫుల్ సెటిల్మెంట్ ఆఫ్ ద కన్సిడరేషన్ in proportion to the shareholders in the company. One of the members of the enterprise limited was holding 52% holding of the company. ఓకే. సరే, ఇది కామన్ కంట్రోల్ కాదా? నీకు అర్థమైందా? ఇది కామన్ కంట్రోల్ ట్రాన్సాక్షన్. ఎందుకు అంటున్నానంటే అల్టిమేట్ గా వన్ ఆఫ్ ద మెంబర్ ఆఫ్ ఎంటర్ప్రైజ్ లిమిటెడ్ హోల్డింగ్ 52% హోల్డింగ్. వాడే మళ్ళీ అక్కడ కూడా హోల్డ్ చేస్తున్నాడు. ఎందుకంటే ఇప్పుడు వాడు ఏం చేశాడు? షేర్స్ ఇస్తున్నాడు కదా. కొత్త కంపెనీ టర్న్ అరౌండ్ లిమిటెడ్ తీసుకుని
వాడు ఏం చేస్తున్నాడు, ఉన్న ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ కి షేర్స్ ఇస్తున్నాడు. allotted 1 crore equity shares of 100 each at a premium of 1500, కాబట్టి ఇక్కడ 52% మంది ఒక మేజర్ ఉన్నాడు కాబట్టి, అంటే ఎంటర్ప్రైజ్ లిమిట్ లో 52% వాడు, అంటే ఎక్స్ సింపుల్ గా ఎక్స్ 52% హోల్డ్ చేస్తున్నాడు ఎంటర్ప్రైజ్ లిమిటెడ్ లో. వాడికి అల్టిమేట్ గా మనకి 1 crore అలొకేట్ చేసినప్పుడు దాంట్లో వాడికి 52% వస్తుంది కంపల్సరీగా. సో అంటే వాడు రెండిట్లోని కూడా మోర్ దెన్ 50% హోల్డ్ చేస్తున్నాడు కాబట్టి ఇది కామన్ కంట్రోల్ ట్రాన్సాక్షన్ ఇది. అంటే డిమేజర్ ఇన్ ద నేచర్ ఆఫ్ కామన్ కంట్రోల్. సో అప్పుడు ఏం చేయాలి, పూలింగ్ ఆఫ్ ఇంట్రెస్ట్ మాత్రమే ఫాలో అవ్వాలి, అంటే బుక్ వాల్యూస్ తీసుకోవాలి. సో చూద్దాం. సో బుక్ సరే, అల్టిమేట్ గా బుక్స్ వాల్యూ తీసుకోవాలి కాబట్టి లోన్ ఫండ్స్ ఏమున్నాయి ఇక్కడ, మొబైల్ డివిజన్ లో 300 ఉంది. లోన్ ఫండ్స్ 300 ఉంది. తర్వాత కరెంట్ లయబిలిటీస్ 400 ఉంది. అక్యూములేటెడ్ డిప్రిసియేషన్ తీసుకుంటే తీసుకోవచ్చు 400 ఉంది. సో 100, 400, 400 మొత్తం 3 ఉన్నాయి లయబిలిటీ సైడ్. 300, 400, 400 లయబిలిటీ సైడ్. అసెట్ సైడ్ ఏమున్నాయి, మిగిలిన అసెట్ సైడ్. అసెట్ సైడ్ ఉన్నాయి 500. తర్వాత కరెంట్ అసెట్స్ 500. అంతే, రెండు ఉన్నాయి. ఈ డిఫరెన్స్ ఉంది, క్యాపిటల్ రిజర్వ్ వచ్చింది, క్రెడిట్ బ్యాలెన్స్ వచ్చింది 100. అంతే, అయిపోయింది. బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేయాలంటే ఏంటి, సింపుల్ గా రెండు అసెట్స్ యాడ్ చేసేయాలి, రిజర్వ్స్ ఒక్కటి యాడ్ చేయకూడదు, అంతే. సో అంతే. ఈక్విటీ ఒకటి ఏమవుతుంది, ఇగో 10 రూపీస్ ఇష్యూ చేశాడు కదా వాడు, 25 అవుతుంది. వాడు బ్యాలెన్స్ షీట్ ఏది ప్రిపేర్ చేయమన్నాడు, ఓకే, రెండు ప్రిపేర్ చేయమన్నాడు. ఫస్ట్ ఎంటర్ప్రైజ్ లిమిటెడ్ ఫిల్ చేయమన్నాడు, టర్న్ అరౌండ్ లిమిటెడ్ కూడా ఫిల్ చేయమన్నాడు. సో టర్న్ అరౌండ్ లిమిటెడ్ లో ఇప్పుడు ఎంటర్ప్రైజ్ లిమిట్ లో ఏమవుతుంది, ఇప్పుడు అల్టిమేట్ గా డిమేజర్ అయిపోయింది కాబట్టి వాటి లైబిలిటీస్ అన్ని డెలిట్ అయిపోతాయి. అంటే మనం ఇవి చూడటం, ఇంకా దీనికి బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేస్తాం అంతే. సో ఇక్కడ చూడు, అల్టిమేట్ గా 250 ఇవే వస్తాయి. చూద్దాం, పిపి ఎంత ఉంది, 225 ఉంది. సో 25 వచ్చింది. కరెంట్ అసెట్స్ ఎంత ఉన్నాయి, 200 ఉంది. కరెంట్ అసెట్స్ 200 వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఈక్విటీ, ఇది ఇంపార్టెంట్. ఈక్విటీ ఉందా, సో ఈక్విటీ 25. సో ఇప్పుడు 25 వచ్చింది. సర్ప్లస్ ఏదైతుందో 175 అది సేమ్ ఉంటుంది. తర్వాత కరెంట్ లైబిలిటీస్ 25 అవుతుంది. సో అంతే. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ కానీ, అంటే ఇక్కడ జస్ట్ అదే బ్యాలెన్స్ షీట్ వేసాం. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఎందుకు రాలేదు చెప్పు, ఇన్వెస్ట్మెంట్ ఎందుకు రాదంటే అది పేరెంట్ కంపెనీకి ఇవ్వడు, పేరెంట్ కంపెనీ షేర్ హోల్డర్స్ కి ఇస్తాడు. అంటే అల్టిమేట్ గా కంపెనీకి సంబంధం ఉండదు అది. సో కంపెనీ ఇన్వెస్ట్మెంట్ బుక్ అవ్వదు, జస్ట్ ఈ బ్యాలెన్స్ షీట్ వస్తుంది అంతే. సింపుల్ గా చెప్పాలంటే ఎంటర్ప్రైజ్ లిమిటెడ్ ఏమవుతుంది, జస్ట్ ల్యాప్టాప్ డివిజన్ ఒకటే వస్తుంది, మొబైల్ డివిజన్స్ అన్ని వెళ్ళిపోతాయి కాబట్టి. సో ఇంకా మనకి ఈ రిలేటెడ్ ఏవి రాదు, ఇంకా ఓన్లీ ఇవి మాత్రమే వస్తాయి. ఈసారి క్యాపిటల్ రిజర్వ్ వచ్చింది కదా, అది అకౌంట్ చేశాడు లేదా చూసి. సర్ప్లస్, సర్ప్లస్ ఎంత, 175 మైనస్ 100. రిజర్వ్స్ తీసుకోలేదు కదా, అందుకని 175 మైనస్ 175 తీసుకున్నాడు. మళ్ళీ క్యాపిటల్ రిజర్వ్ మాత్రం మనం ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇది ఒక్కటే చిన్న లాజిక్. దీనికే ప్రిపేర్ చేసాం కానీ ఇక్కడ ఏం లేదు కాబట్టి సరిపోయింది. ఒకవేళ ఉండుంటే ఇది కూడా తీసుకోవాలి ఈక్విటీ. సో తర్వాత సర్ప్లస్ కూడా ఈ ఫిగర్స్ తీసుకోవాలని చెప్తున్నాను, అంతే. 25, 75 ఇది తీసుకోవాలి. తర్వాత క్యాపిటల్ రిజర్వ్ ఒక 100 వచ్చింది కదా ఎంట్రీ పాస్ చేసినప్పుడు, ఆ 100 యాడ్ చేశారు కాబట్టి ఈ 100 వచ్చింది కాబట్టి 175 రూపీస్ అయింది రిజర్వ్స్. ఓకేనా, ఈ 175 అర్థమైంది కదా. పైన 175 కాదు, ఇది మనకి 75 ప్లస్ 100. ఈక్విటీ ఏమో 25, అది ఆల్రెడీ అది కూడా అది మొబైల్ డివిజన్కి ఏమి ఈక్విటీ లేదు కాబట్టి అది కూడా 25 తీసుకుంది. ఓకేనా, ఈ సమ్ అర్థమైందా. అర్థమైంది సార్. సో దీంట్లో ఏమీ లేదు, అంతా జస్ట్ ఈ ఎంట్రీ వేయడం అయితే నీకు అర్థమైంది కదా. బుక్ వాల్యూస్ కి మనకి లైబిలిటీస్ అని డెబిట్ చేసి అసెట్స్ అన్ని క్రియేట్ చేసి ఆ డిఫరెన్స్ క్యాపిటల్ రిజర్వ్ వేసావు. తర్వాత బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేయమన్నాడు. బ్యాలెన్స్ షీట్ లో ఏం చేసావు, జస్ట్ ఇంకా ల్యాప్టాప్ డివిజన్ వెళ్ళిపోయింది కాబట్టి, సారీ మొబైల్ డివిజన్ వెళ్ళిపోయింది కాబట్టి ల్యాప్టాప్
ఫిగర్స్ అన్ని వేసి ఒక జస్ట్ ఈక్విటీ షేర్ క్యాపిటల్ మాత్రం టోటల్ చేయాలి. ఇక్కడ టోటల్ చేసి ఇక్కడ 75 టోటల్ ఉంది. దానికి ₹100 పైన వచ్చిన ఎంట్రీలో వచ్చిన క్యాపిటల్ రిజర్వ్ 100 యాడ్ చేసాం. సరే, ఇది అయిపోయింది. తర్వాత ఇప్పుడు ఇది వెయ్యాలి. ఎవరిది? మొబైల్స్ మొబైల్స్ కి బ్యాలెన్స్ షీట్ వేయాలి కదా. మొబైల్ బ్యాలెన్స్ షీట్ కూడా ఇది కూలింగ్ ఆఫ్ కూలింగ్ ఆఫ్ ఇంట్రెస్ట్ మెథడే కాబట్టి అక్కడ కూడా ఇవే వాల్యూస్ ఉంటాయి, బుక్ వాల్యూస్ ఉంటాయి. చూద్దాం ఆగండి. 125, 700. అంతే, కరెక్ట్. సారీ, 750 అది ల్యాప్టాప్ మొబైల్ డివిజన్. సో మొబైల్ డివిజన్స్ ఎంత? 500. కరెంట్ అసెట్స్ ఏమో 500. 500 ప్లస్ 500. 500 నుంచి అక్యుములేటెడ్ డిప్రిసియేషన్ తీసేసాక 100 ఉంది. కరెంట్ అసెట్స్ 500. సో అంతే. బుక్ వాల్యూస్ ఇక్కడ ఈక్విటీ ఏమి ఇష్యూ చేశాడు? 1 crore షేర్స్ ఇష్యూ చేశాడు కదా. 1 crore కి 10, ఒక్కొక్కటి ఫేస్ వాల్యూ 10 అన్నాడు కాబట్టి 10 వస్తుంది. తర్వాత సెక్యూరిటీస్ ప్రీమియం ఉంది కదా. ఇది వర్కింగ్ నోట్ 2 చూద్దాం. ఇది సెక్యూరిటీస్ ప్రీమియం 15. ఎట్ ద ప్రీమియం ఎట్ ప్రీమియం ₹15 అన్నాడు కాబట్టి 15 into 1 crore అంటే 15 crores. సో క్యాపిటల్ రిజర్వ్ చూద్దాం. క్యాపిటల్ రిజర్వ్ ఏంటంటే డిఫరెన్స్. అల్టిమేట్ గా ఇది అయిపోయింది. సో 100 రికార్డ్ చేసాము, 500 కరెంట్ అసెట్స్ రికార్డ్ చేసాము. ఇప్పుడు లైబిలిటీస్ లో 400, లోన్ ఫండ్స్ 300 రికార్డ్ చేయాలి. 300, 400. సో ఇప్పుడు మనకి ఈ క్యాపిటల్ రిజర్వ్ అంటే ఏంటి? మనం అల్టిమేట్ గా సో అల్టిమేట్ గా ఇదేంటి? డిఫరెన్స్ డిఫరెన్స్ అమౌంట్ ఉంటుంది కదా. ఆల్రెడీ మనకి ఈక్విటీ తెలుసు, సెక్యూరిటీస్ ప్రీమియం 15 తెలుసు. అంటే ఈ మొత్తం మనకి పైన ఎంత వచ్చింది? అసెట్స్ 600 వచ్చింది, లైబిలిటీస్ ఎంత వచ్చింది? లైబిలిటీస్ 700 కదా, అవుట్ సైడ్ లైబిలిటీస్. సో దాంట్లో ఆల్రెడీ 25 రాసాం. అంటే 25 మనం ఈక్విటీ ప్లస్ సెక్యూరిటీ ప్రీమియం రాసాం కాబట్టి ఐ థింక్ బట్ ఇది డిఫరెన్స్ ఫిగర్ వేస్తాడు. ఇక అంత సింపుల్ గా చెప్పాలంటే ఈ డిఫరెన్స్ ఇప్పుడు 600 ఈ టోటల్ చేస్తే ఎంత వచ్చింది? 710 వచ్చింది. సో -710 చేస్తే బ్యాలెన్స్ ఫిగర్ వస్తుంది మనకి. అంటే బ్యాలెన్స్ షీట్ మ్యాచ్ అవడం కోసం ఇది కొత్త కంపెనీ కాబట్టి దీనికి డిఫరెన్స్ అంతా తీసుకెళ్లి క్యాపిటల్ రిజర్వ్ లో మైనస్ ఫిగర్ వేయాలి. ఎందుకంటే మైనస్ వేస్తేనే మ్యాచ్ అవుతుంది. లేకపోతే 600 ఇదేమో 710 వస్తుంది. సో 710 తగ్గించాలి కాబట్టి లైబిలిటీ సైడ్ -110 చేస్తుంది. అంతే బ్యాలెన్స్ ఫిగర్ అది. ఓకే, అర్థమైంది కదా. మొబైల్ డివిజన్ కూడా న్యూ కంపెనీకి ఎలా అకౌంట్ చేసాము. Yes, sir. ఇప్పుడు నెక్స్ట్ దాంట్లో ఏంటంటే ఇది ఎక్విజిషన్ లాగా వస్తుంది. నార్మల్ కొత్త కొత్త షేర్ హోల్డర్స్ హోల్డ్ చేస్తారు నాకు తెలిసి. సో మనం ఫేర్ వాల్యూకి రికార్డ్ చేయాలని చెప్పాను కదా, సేమ్ అదే మెథడ్. సో మ్యాక్సీ అండ్ మినీ లిమిటెడ్ అయితే 2 డివిజన్స్. మ్యాక్సీ అండ్ మినీ లిమిటెడ్ డ్రాఫ్ట్ ఫైనాన్స్ ఓకే 31st October 2022కి ఇచ్చారు. ప్రాపర్టీ ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ ఇచ్చారు. మినీ లిమిటెడ్ మ్యాక్సీ డివిజన్ ఇచ్చారు, మినీ డివిజన్ ఇచ్చారు. సో టోటల్ ఇచ్చారు. ఓకే, it is decided for the new company Mini Limited to take over the assets and liabilities of the Mini Limited. Accordingly, Mini Limited was incorporated. Okay. The assets and liabilities of the business Mini Limited is to collect 5 crores share, equity shares of 10 in the company to the members of the Maxi and Mini Limited, full settlement of the consideration. The members of the Maxi Mini Limited has therefore to become members of the Mini and as well as without having to make any further investment. You are asked to pass the journal entries in relation to the above.
in the books of Maxi Mini Limited and Mini Limited, and also how the balance sheet of the two companies on the okay. Directors of the two companies ask you to find out the net assets value of the okay. Okay. సరే. ఇక్కడ కూడా ఫేర్ వాల్యూస్ అవి మెన్షన్ చేయలేదు ఇంకా. మనం ఇవే ఫేర్ వాల్యూస్ అని చెప్పి తీసుకోవాలి అల్టిమేట్ గా. సేమ్ అదే సమ్ మళ్ళీ. సో ఇప్పుడు మనం ఏ ఏ కంపెనీ న్యూ కింద ఫామ్ చేస్తున్నాం, మినీ లిమిటెడ్. సో మినీ లిమిటెడ్ అసెట్స్ అన్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఏమున్నాయి అసెట్స్ అన్ని, నెట్ అసెట్స్ 200, 300, దాంట్లోంచి 100 తీసేయాలి. తర్వాత లోన్ ఫండ్స్ ఉన్నాయి కదా, అవి కూడా 100 తీసేయాలి. సరే చూద్దాం. ఏం లేదు, ఇప్పుడు ఫస్ట్ అక్కడ ఉన్న లైబిలిటీస్ అన్ని డెబిట్ చేయాలి. లైబిలిటీస్ ఇక్కడ ఏమేమి ఉన్నాయి, మినీ లిమిటెడ్ వి డిప్రిసియేషన్ కూడా లైబిలిటీ, అక్యుములేటెడ్ డిప్రిసియేషన్ లైబిలిటీస్ తెచ్చి పెడతాము. ఓకే. కరెంట్ లైబిలిటీస్ ఇది కూడా మనం క్రెడిట్ సైడ్ ఇది కూడా లైబిలిటీ కూడా డెబిట్ చేస్తాము. తర్వాత మనకి లోన్ ఫండ్స్ 100 డెబిట్ చేస్తాం అంతే. సో 3 డెబిట్స్ ఉన్నాయి మనకి, 100, 100, 100. ఇప్పుడు ఎసెట్స్ ఏమున్నాయి, పీపీఈ ఒకటి ఉంది 300, తర్వాత వర్క్ కరెంట్ అసెట్స్ 300 ఉంది. ఓకే, ఆ రెండు క్రెడిట్ చేస్తాం, డెబిట్స్ ఉన్న రెండు క్రెడిట్ చేస్తాం. ఈ డిఫరెన్స్ లాస్ ఆన్ రీస్ట్రక్చరింగ్ అయిపోయింది. సో ఇక్కడితో మనకి ఇది అయిపోతే మనం ఇప్పుడు మినీ లిమిటెడ్ లో ఏం వేస్తాము, మినీ లిమిటెడ్ లో మనము దీనికి ఎంట్రీ అంటే రివర్స్ ఎంట్రీ ఉంటుంది. ఇక్కడ క్రెడిట్ అయిన డెబిట్ అవుతాయి, ఇక్కడ క్రెడిట్ అయిన ఇక్కడ డెబిట్ అవుతాయి, అంతే డిఫరెన్స్ ఉంటుంది. సో చూద్దాం. పీపీఈ లిమిటెడ్ డైరెక్ట్ గా అక్యుములేటెడ్ డిప్రిసియేషన్ మైనస్ చేసి 200 డెబిట్ చేశాడు. కరెంట్ అసెట్స్ ఏమో 300 చేశాడు. 2 కరెంట్ లైబిలిటీస్ 100, 2 సెక్యూరిటీ లైన్ 100, 2 ఈక్విటీ షేర్ క్యాపిటల్. ఇది ఇంపార్టెంట్, ఈ రెండు యాడ్ అవుతాయి. ఫస్ట్ ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఎలా ఫిల్ చేయాలో తెలుసు కదా, పైన పైన ఆల్రెడీ చూసాం మనం. అమౌంట్ ఇచ్చాడు కదా, 5 crore ఈక్విటీ షేర్స్ ఆఫ్ 10 ఈచ్ ఇన్ ద నెంబర్ ఆఫ్ 5 crores ఇంటూ 10 అంటే 50 crores సింపుల్ గా. సో ఈక్విటీ షేర్ క్యాపిటల్ 50 crores. తర్వాత క్యాపిటల్ టు క్యాపిటల్ రిజర్వ్ డిఫరెన్సింగ్ ఫిగర్ ఏదైతే ఉందో క్యాపిటల్ రిజర్వ్ లోకి వెళ్ళిపోతుంది, 250 అంతే. ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేయడం సింపుల్. సో చూడండి, ఆఫ్టర్ రీస్ట్రక్చరింగ్ ఏమవుతుందని ఆల్రెడీ నీకు చెప్పాను కదా, పైన ఎసెట్స్ ఉంటాయి కదా ఓన్లీ మ్యాక్సీ లిమిటెడ్వి, అవి మాత్రం రికార్డ్ చేయాలి. పీపీఈ 100, కరెంట్ అసెట్స్ 400 అంతే వస్తుంది. చూడండి 100, 400. ఓకే, 100, 400. సో తర్వాత లైబిలిటీస్ లో ఏముంటాయి, లైబిలిటీస్ లో ఈ 100 కరెంట్ లైబిలిటీస్ ఉంటుంది. లోన్స్ లోన్స్ ఏం లేవు, ఓన్లీ 100 ఉంటుంది. తర్వాత ఈక్విటీ మాత్రం ఈ 50, 650. తర్వాత ఈ డిఫరెన్స్ వచ్చింది కదా మనకి, ఇప్పుడు డెబిట్ వచ్చింది కాబట్టి 650 లోంచి 300 మైనస్ అయిపోతుంది. సో 350 ఉంటుంది అంతే ఎంట్రీ. ఇదిగో 350 అదర్ ఈక్విటీ ఉంటుంది, 50 ఈక్విటీ అంతే. కరెంట్ లైబిలిటీస్ 100. లోన్స్ ఇంకా అదర్ లోన్స్ ఏం లేవు కాబట్టి అల్టిమేట్ గా మ్యాచ్ అయిపోతుంది, 500, 500. ఓకేనా, అర్థమైందా. మ్యాక్సీ లిమిటెడ్ది ఆఫ్టర్ ఎక్విజిషన్, సారీ Yes, sir. ఆఫ్టర్ రీకన్స్ట్రక్షన్. ఇప్పుడు బిఫోర్ అంటే ఏం లేదు, అక్కడ ఉన్న వాల్యూస్ ఫిల్ చేస్తావు. ఇది ఓకే. నెక్స్ట్ మినీ లిమిటెడ్ ప్రిపేర్ చేయాలి, అది కూడా నీకు ఆల్రెడీ తెలుసు. సో ఎంట్రీ వేసావు కదా ఇక్కడ ఆల్రెడీ, మినీ లిమిటెడ్ కి ఎంట్రీ జర్నల్ ఎంట్రీ వేసావు కదా, ఫిల్ చేయాలి. అసెట్ పీపీఈ 200, కరెంట్ అసెట్స్ 300, లైబిలిటీస్ 100, తర్వాత సెక్యూరిటీ లోన్స్ 100, ఈక్విటీ షేర్ క్యాపిటల్ 50, క్యాపిటల్ రిజర్వ్ 250 అంతే. ఇదే ఎంట్రీ ఫిల్ చేస్తే అయిపోతుంది బ్యాలెన్స్ షీట్ లో. ఇప్పుడు 200, 300, ఈక్విటీ 50, క్యాపిటల్ రిజర్వ్ 250, బారోయింగ్స్ 100, కరెంట్ లైబిలిటీస్ 100 అంతే అయిపోయింది. సింపుల్ సమ్స్, ఏముండవు. జస్ట్ కాకపోతే నీకు ఆ పర్చేస్ కన్సిడరేషన్ లో అవి ఫైండ్ అవుట్ చేయడమే కష్టం. ఇక్కడ అవి కూడా లేవు కాబట్టి నీకు ఈజీ, డిమెజర్ కాబట్టి పర్చేస్ కన్సిడరేషన్ కాన్సెప్ట్ ఇవన్నీ ఉండవు అసలు. బిజినెస్ ఎక్స్ is engaged in the business of exploring and developing of oil and gas blocks. Company X currently holds party PA in the below mentioned producing blocks as follows: 30%, 60%, 10%, 100%. Okay. For the above block, exposure is entered into the unincorporated joint venture. Okay. Company Y is a operator of the AMW1. Company X and Y are the joint operators.
Company Y incurs all the expenditure on behalf of joint venture and raising cash call to the company X, okay? And company Z at each month in respect of the share of expenditure incurred in the joint venture, okay? All the manpower and recreation facilities owned by the joint venture are hereby owned by all the joint operators. ఇది అర్థమవుతుందా? ఇది అల్టిమేట్ గా ఏంటి ఇది కొత్త కంపెనీ ఇన్కార్పొరేట్ చేయలేదు వీళ్ళు, జాయింట్ ఆపరేషన్స్ ఇది, ఓకేనా? జాయింట్ ఆపరేషన్స్ అన్నప్పుడు ఏం చేయాలి మనము? దీనికి కన్సల్టేషన్ ఏం అవసరం లేదు, సిఎఫ్ఎస్ ఏం అవసరం లేదు, ఓకే? For past few months, due to the liquidity issues, company that defaulted in payment of the cash sales to operator. Therefore, company Y has issued a notice to the company Z for withdrawal of their participation right from the. Okay, however, Z has filed the appeal with the arbitrator. Okay, the financial performance of the company Z has not yet been improved in the subsequent. Therefore, company Z is decided to withdraw the participating interest right from the block AWM01. ఓకే, అదే AWM01 దీంట్లో 10% హోల్డ్ చేస్తుంది కదా, అది విత్డ్రా చేసుకుందాం అనుకుంటుందండి. ఆయన ఎంటర్డ్ ఇంటూ ద సేల్ అగ్రిమెంట్ విత్ ద కంపెనీ ఎక్స్ అండ్ వై యాజ్ పర్ ద అగ్రిమెంట్స్ ఆఫ్ ద as per the terms of the agreement dated. Company X will receive 33% share in company. ఈ 10% లో కంపెనీ ఎక్స్ ఏమో 33.33% రిసీవ్ చేసుకుంటుందంట, కంపెనీ వై ఏమో 66.67%, అంటే 6.67% ఏమో ఇది రిసీవ్ చేసుకుంటుంది, ఇదేమో 3.333% ఏమో కంపెనీ ఎక్స్ రిసీవ్ చేసుకుంటుందంట. కంపెనీ ఎక్స్ ఇస్ రిక్వైర్డ్ టు పే 1 lakh against the 33.33% shares of the parent owned by the, okay, 1 lakh పే చేస్తుందంట కంపెనీ ఎక్స్ ఇది తీసుకున్న 33.33%. ఆఫ్టర్ సైనింగ్ ఆఫ్ ద సేల్ అగ్రిమెంట్, ఆపరేటర్ కంపెనీ వై అప్రోచ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫర్ మోడిఫికేషన్ ఆఫ్ ప్రొడక్షన్ షేరింగ్ కాంట్రాక్ట్, దట్ ఈస్ రిమూవల్ ఆఫ్, ఓకే, అంతా ఓకేలే. తర్వాత కంపెనీ చెడ్డని రిమూవ్ చేశారంట, రిమూవ్ చేయడానికి అప్లికేషన్ ఫైల్ చేశారంట, గవర్నమెంట్ అస్ అప్రూవ్ చేసిందంట. గవర్నమెంట్ అప్రూవల్ ఫర్ ద మోడిఫికేషన్ ద పిఎస్సి ఇస్ ఎసెన్షియల్ గివెన్ ఇన్ ద ఇండస్ట్రీ ఇన్ విచ్ జాయింట్ ఆఫ్, ఓకే, ఏం లేదు డేట్స్ కోసం గుర్తుందా? గవర్నమెంట్ అప్రూవల్ ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే అది గవర్నమెంట్ అప్రూవల్ ఎప్పుడైతే వస్తుందో అది ఎక్విజిషన్ డేట్ అవుతుందని చెప్పాను కదా, సో దానికోసం ఇచ్చాడు ఇదంతా, ఓకే. సరే, ఇక్కడ డేట్స్ ఇచ్చాడు మనకు కావాల్సిన 36, ఓకే. The fair value of the PP and development series WIP owned by the company Z as per the market. Okay. Fair value ఇచ్చాడు. తర్వాత fair value of all other assets and liabilities book value ఉన్నాయని చెప్తున్నాడు. Not able to be acquired by the company as per the agreement. Okay. Cash and cash equivalents acquire చేయట్లేదంట. కంపెనీ Z ఒక cash and cash equivalents are not able to acquired by company X as per the terms and agreement. Okay. Tax rate 30% ఇచ్చాడు as per the Ind AS 28. All joint operations, joint ventures hereby each parties that have joint control of the arrangement have as a right to. Therefore, every operator records their share of assets and liabilities in their books. సో చెప్పాను కదా, ఇది కొత్త కంపెనీ ఫామ్ అవ్వట్లేదు, జస్ట్ ఆపరేషన్ షేర్ చేసుకుంటున్నారు. సో అసెట్స్ అండ్ లైబిలిటీస్ లో డైరెక్ట్ గా వాటి మన బుక్స్ లో ఏముంటది, కంపెనీ ఎక్స్ బుక్ లో కానీ జెడ్ బుక్ లో కానీ వై బుక్ లో కానీ ఏముంటది అంటే, మనం ఎంతైతే పర్సంటేజ్ హోల్డ్ చేస్తున్నామో ఆ అసెట్స్ ని డైరెక్ట్ గా మన బుక్స్ లో రికార్డ్ చేసుకుంటాం, లైబిలిటీస్ ఆర్ అసెట్ ని. కాకపోతే ఆ ప్రపోర్షనేట్, సపోజ్ ఇక్కడ ట్రేడ్ పేబుల్ 600 ఉంది అనుకో, మన 6 lakhs 6 lakhs రికార్డ్ చేయకుండా మన 10% కాబట్టి 60,000 ట్రేడ్ పేబుల్స్ అని చెప్పేసి మన బుక్స్ లో రికార్డ్ చేసుకుంటాం. ఓకే, చూద్దాంలే. whether the above transaction falls under the business or asset acquisition or as defined under business combination standard. Okay, Ind AS 103. Okay, next, determine the acquisition date in the above transaction. అది ఆల్రెడీ చెప్పాను. ప్రిపేర్ జర్నల్ ఎంట్రీస్ ఆఫ్ ద అబౌట్. ఓకే, సరే, సింపుల్. సో ఇది బిజినెస్ కాంబినేషన్ లో కవర్ అవుతుందా లేదా అని చెప్పేసి అడుగుతున్నాడు. ఖచ్చితంగా ఇది బిజినెస్ కాంబినేషన్ లో కవర్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ ఏమవుతుంది చూడు, ఇక్కడ పాయింట్ ఈ పాయింట్ ఉందో అది ఈ పాయింట్ లేదు. ఓకే, ఇదిగో ఇక్కడ కవర్ అయింది. Applies combination accounting for acquisition of some stake or interest in a joint operation from a company. సో బిజినెస్ ఎక్విజిషన్ మెథడ్ ఫాలో అవ్వమని చెప్తున్నాడు. ఇక్కడ ఇచ్చేసాడు కదా, ఎక్విజిషన్ మెథడ్ అంటే సింపుల్ గా బిజినెస్ కాంబినేషన్ అకౌంటింగ్ ఎక్విజిషన్ మెథడ్ ఫర్ ఎక్విజిషన్ ఆఫ్ సమ్ స్టేక్ ఇంట్రెస్ట్ ఇన్ జాయింట్ ఆపరేషన్ ఫ్రమ్ ఎ కంపెనీ. ఓకే, సో ఇప్పుడు మనం దీన్ని బిజినెస్ కాంబినేషన్ కింద ఫాలో అవ్వాలి. సో ఇది బిజినెస్ కాంబినేషన్ కవర్ అవుతుంది, ఎసెట్ కింద కాకుండా బిజినెస్ కాంబినేషన్ కింద కవర్ అవుతుంది.
ఏమడుగుతున్నాడు, ఇది బిజినెస్ ఎక్విజిషన్ ఫాల్స్ అంటారు, అసెట్ ఎక్విజిషన్ బిజినెస్ ఎక్విజిషన్ అంటున్నాడు. బిజినెస్ ఎక్విజిషన్ అని చెప్పి మనం రాయాలి అంతే. సో ఇక్కడ చూద్దాం, యాజ్ పర్ ఇండెక్స్ 103 ఎందుకు బిజినెస్ ఎక్వైర్ చేస్తున్నాం కదా. బిజినెస్ అంటే ఏముంటాయి, ఇన్పుట్స్, ప్రాసెస్, అవుట్పుట్స్, ఈ మూడు ఉంటే దాని బిజినెస్ అంటే, బిజినెస్ మీద కంట్రోల్ తెచ్చుకుంటే దాన్ని మనం బిజినెస్ ఎక్విజిషన్ అంటాం. అలా కాకుండా డైరెక్ట్ గా ఎసెట్స్ ఎక్వైర్ చేస్తే మనం దాన్ని ఎసెట్ ఎక్విజిషన్ అంటాం. సో ఇది మనం ఎసెట్స్ ఎక్వైర్ చేయట్లేదు, అల్టిమేట్ గా మనం ఏం చేస్తున్నాం, కంపెనీ షేర్స్ ని ఎక్వైర్ అంటే కంపెనీ కంపెనీ జెడ్ షేర్స్ ని కంపెనీ XNY ఎక్వైర్ చేస్తుంది. సో అల్టిమేట్ గా అన్ని అసెట్స్, ఇన్పుట్స్, అవుట్పుట్స్, ప్రాసెస్ మూడు ఎక్వైర్ చేస్తుంది కాబట్టి బిజినెస్ మీద కంట్రోల్ వస్తుంది కాబట్టి, సో దీన్ని బిజినెస్ కాంబినేషన్ అని చెప్పి ట్రీట్ చేస్తాం అంతే. ఓకే, ఫర్ ట్రాన్సాక్షన్ టు మేక్ ద డెఫినేషన్ ఆఫ్ బిజినెస్ కాంబినేషన్ ద ఎంటిటీ మస్ట్ గెయిన్ కంట్రోల్, జస్ట్ డెఫినేషన్ రాస్తున్నాడు అంతే. గెయిన్ కంట్రోల్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ సెట్ ఆఫ్ అసెట్స్ అండ్ యాక్టివిటీస్ దట్ ఈస్ మోర్ దెన్ కలెక్షన్ ఆఫ్ అసెట్స్ ఆర్ కాంబినేషన్ ఆఫ్ అసెట్స్ అండ్ లయబిలిటీస్. జస్ట్ అసెట్స్ మీద కంట్రోల్ కాకుండా మొత్తం ఓవరాల్ గా మొత్తం ఆ యాక్టివిటీస్ మీద కంట్రోల్ వస్తే దాన్ని మనం బిజినెస్ కాంబినేషన్ అని చెప్తున్నాడు. సో ఇట్ ఈస్ capable of being conducted or managed for the purpose of in the definition of the business or integrated set of activities. సో డెఫినేషన్ గుర్తుంది కదా, బిజినెస్ ఇప్పుడు చెప్పా కదా. బిజినెస్ అంటే ఏంటి, బిజినెస్ బిజినెస్ అంటే ఏంటంటే బిజినెస్ విచ్ ఇంక్లూడ్స్ ఇన్పుట్స్, ప్రాసెస్ అండ్ అవుట్పుట్స్, ఈ మూడు ఉంటే దాన్ని బిజినెస్ అంటాం. సో దాన్ని ఇప్పుడు కంట్రోల్ వస్తుంది కాబట్టి అల్టిమేట్ గా ఇప్పుడు మనం అసెట్స్ మీదే కాదు, మనం అల్టిమేట్ గా బిజినెస్ మీద మనకి ఎంతైతే ఆ 10% ఎక్వైర్ చేస్తామో దానివల్ల మనకి బిజినెస్ మీద కంట్రోల్ వస్తుంది కాబట్టి ఇండియాస్ 103 ప్రకారం కవర్ అవుతుందని చెప్తున్నాం అంతే. ఓకే, నెక్స్ట్ నేను చెప్పాను కదా, ఏదైనా రెగ్యులేటరీ అప్రూవల్ పెండింగ్ ఉంటే రెగ్యులేటరీ అప్రూవల్ వచ్చిన తర్వాత డేట్ ఆఫ్ ఎక్విజిషన్ అవుతుంది. సో 36/2021 ఇస్ ద డేట్ ఆఫ్ ఎక్విజిషన్. సో అయిపోయింది. సో జనరల్ ఇప్పుడు ఇది ఎవరు బుక్స్ లో అడుగుతున్నాడు, జనరల్ ఎంట్రీ ఎక్స్ బుక్స్ లో అడుగుతున్నాడు. సో ప్రిపేర్ జనరల్ ఎంట్రీ. ఓకే, టెక్స్ట్ బుక్స్ లో ఎంట్రీస్ ఏంటి, అల్టిమేట్ గా మన పైన అసెట్స్ లో అన్నిటిలోని జెడ్ ఎంత హోల్డ్ చేస్తుంది, 10% హోల్డ్ చేస్తుంది కదా. సో ఎక్స్ ఎంత కొంటుంది జెడ్ లో, 3.333%, అంటే 33%, అంటే నథింగ్ బట్ 3.333% ఎక్స్ కొంటుంది జెడ్ షేర్ లో. సో ఇప్పుడు అన్ని 333% ఉంటుంది కదా, అవి మనం తీసుకోవాలి. ఇప్పుడు చూడు సింపుల్ గా చెప్తా. ఇదేంటి, మనకు కావాల్సింది జెడ్. సో జెడ్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ, 3 lakhs ఉంది. సో 3 lakhs ఇంటూ 3.333% ప్రైస్ చేయ ఒకసారి ఎంత వస్తుందో చెప్పు. 3 lakhs ఇంటూ 333%, 3.333%. జెడ్ లో 33.33, జెడ్ ఇచ్చాడు కదా. సారీ, ఇక్కడ ఆపరేషన్స్ ఇచ్చుంటే మనకి దాన్ని ఎక్కువ చేసేవాళ్ళు, ఇక్కడ ఆపరేషన్స్ ఇవ్వలేదు డైరెక్ట్ గా. సో 33 అయ్యేది, ఎందుకంటే జెడ్ ఇచ్చాడు ఇక్కడ. ఆపరేషన్స్ ఇచ్చుంటే దాంట్లో 3.33% రాసుకునే వాళ్ళు. ఇది జెడ్ వాల్యూస్ ఇచ్చాడు కాబట్టి డైరెక్ట్ గా జెడ్ లో ఉన్న వాల్యూస్ లో 33.33% కంపెనీ ఎక్స్కి వెళ్తుంది కాబట్టి, సో 3 lakhs ఇంటూ 33.33% చేయాలి. చేద్దాంలే, ఎక్సెల్ లో చేద్దాం. ఇది కష్టమేం కాదు, కాకపోతే ఒక్కసారి చేయాలి ప్లస్ ఒక్కసారి గుర్తు పెట్టుకోవాలి. కొన్ని ఉన్నాయి దీంట్లో, అంటే దేంట్లో దేంట్లో ఎంసీఏ తీసుకోవాలి, దేంట్లో ఎంసీఏ తీసుకోకూడదు, దేంట్లో పర్చేస్ కన్సిడరేషన్ తీసుకోవాలి, దేంట్లో పర్చేస్ కన్సిడరేషన్ తీసుకోకూడదు. ఆ పాయింట్స్ ఇంపార్టెంట్ ఉంటాయి దీంట్లో, మిగిలినవి ఏం ఇంపార్టెంట్ కాదు. మాక్సిమం ఇంట్రెస్ట్ ఆఫ్ కూలింగ్ ఆఫ్ ఇంట్రెస్ట్ మెథడ్స్ ఉంటాయి. కామన్ కంట్రోల్ అయితే ఖచ్చితంగా కూలింగ్ ఆఫ్ ఇంట్రెస్ట్ మెథడ్ ఉంటుంది, లేకపోతే మనకి నార్మల్ ఉంటుంది. లేకపోతే బిజినెస్ కాంబినేషన్, బిజినెస్ ఎక్విజిషన్ మనకి ఏదైతే మామూలుగా ఫేర్ వాల్యూ అనే కాన్సెప్ట్ వస్తుంది. లేకపోతే కామన్ కంట్రోల్ అయితే మాత్రం పూలింగ్ ఆఫ్ ఇంట్రెస్ట్ మెథడ్. సో నార్మల్ గా మెజర్స్ లో ఏం చేసాం, మనం ఇంక్లూడింగ్ రిజర్వ్స్ తీసుకుంటున్నాము. ఇక్కడ ఈ డిమెర్జర్ లో మాత్రం ఎక్స్క్లూడింగ్ రిజర్వ్స్, సేమ్ బుక్ వాల్యూసే కానీ ఎక్స్క్లూడింగ్ రిజర్వ్స్ కామన్ కంట్రోల్ అయితే. కాకపోతే మీరు ఫేర్ వాల్యూ తీసుకోవాలి. కొన్ని క్వశ్చన్లు అక్కడ ఫేర్ వాల్యూస్ ఇవ్వలేదు కాబట్టి మొత్తం అన్ని బుక్ వాల్యూకే చేస్తున్నాం మనం సింపుల్ గా. సరే, నిమిషం. సో ఇప్పుడు నా కంపెనీ జెడ్ వాల్యూ చెప్ప, కంపెనీ జెడ్ ఏమేమి ఉన్నాయి, పిపిఈ చెప్తావా? నేను రాసి మాట్లాడలేను సార్, పక్కన పడుకున్నారు. సరే సరే సరే, ఓకే.
PP, right of use asset. ఈ సిస్టమ్ ఆల్టర్ కొడుతుంది, నాకు ఒక్కోసారి స్టక్ అవుతుంది, అదే ప్రాబ్లం. లేకపోతే టప్ టప్ అయిపోవాలి కానీ. సరే, PP 3 lakhs. ఇప్పుడు మనకి కంపెనీ ఎక్స్ ఎంత ఎక్వైర్ చేస్తుంది @33.33%. 33.3. సారీ, 5 lakhs కదా మనం తీసుకోవాల్సింది. PP 5 lakhs. 5 lakhs PP. తర్వాత రైట్ ఆఫ్ యూజ్ అసెట్, డెవలప్మెంట్ ఆఫ్ CWIP. రైట్ ఆఫ్ యూజ్ అసెట్ రైట్ ఆఫ్ యూజ్ అసెట్ వాల్యుయేషన్ 20. CWIP మాత్రం ఫేర్ వాల్యూ చేంజ్ అని చెప్పాడు. 2 lakhs. 20,000 2 lakhs. 20,000 2 lakhs. 20,000 2 lakhs. సేమ్ 33% వస్తుంది. తర్వాత FA, ఫైనాన్షియల్ అసెట్. లోన్ ఉంది కదా, లోన్ అమౌంట్ ఎంత ఉంది? లోన్ అమౌంట్ వచ్చి 50,000 ఉంది. ఓకే, ఇక్కడ అసెట్స్ అయిపోయాయి, ఫిక్స్డ్ అసెట్స్ అయిపోయాయి, కరెంట్ అసెట్స్ ఉన్నాయి మళ్ళీ. సో కరెంట్ అసెట్స్ 30,000. ఓకే, ఇవన్నీ రాస్తున్నాను. ఒకసారి చెక్ చేద్దాం మనం కరెక్ట్ చేస్తాం లేదు. సో 1,66,650, 666 డెవలప్మెంట్. సో ఫైనాన్షియల్ అసెట్ అన్నిట్లోనే అలాగా అన్ని అసెట్స్ 33% రాసుకుంటూ వెళ్ళాలి. తర్వాత లైబిలిటీస్ లో కూడా అన్ని అసెట్స్ 33% రాసుకుంటూ వెళ్ళాలి. అల్టిమేట్ గా డిఫరెన్స్ ఉంది కదా, అది గెయిన్ ఆన్ బార్గెన్ ఆర్ గుడ్. డెబిట్ వస్తేనేమో డెబిట్ వస్తేనేమో గుడ్ విల్ వచ్చేది, క్రెడిట్ వచ్చింది కాబట్టి క్యాపిటల్ రిజర్వ్ 19,988 అంతే. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఇది మనం పే చేసిన అమౌంట్, ఇది ఇంపార్టెంట్. 1 lakh మనం పే చేసిన అమౌంట్ అది. సో ఇక్కడ ఉంది కదా, పైన ఉంది కదా, పర్చేస్ కన్సిడరేషన్ ఇక్కడ అని చెప్పేసి పైన ఇచ్చాడు కదా, ఆ 1 lakh కూడా రాసుకోవాలి. అది రాసుకున్న తర్వాత మనం డిఫరెన్స్ చెక్ చేయాలి. 1 lakh against 33.33% share of the PA rates owned by the company Z. ఓకే, అర్థమైంది కదా. సో ఈ అసెట్స్ అన్ని 33% రాసుకోవాలి, లైబిలిటీస్ అన్ని 33% రాసుకోవాలి. ఈక్విటీ, అదర్ ఈక్విటీ మనకు సంబంధం లేదు, అదొకటి మనం తీసుకోకూడదు. మిగిలినవన్నీ 33% రాసుకోవాలి. తర్వాత లాస్ట్ లో డబ్బులు ఇచ్చాం కాబట్టి టు క్యాష్ అని చెప్పి 1 lakh రాసుకుని ఆ డిఫరెన్స్ ఏదైతే ఉందో దాని డెబిట్ క్రెడిట్ కి ఉన్న డిఫరెన్స్ ఉంటది కదా, అది మాత్రం క్యాపిటల్ రిజర్వ్ అయితే క్యాపిటల్ రిజర్వ్, గుడ్ విల్ అయితే గుడ్ విల్, సేమ్ అదే బిజినెస్ కాంబినేషన్. ఓకే, ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ లో మనం ఇవన్నీ యాడ్ చేస్తాం. ఇప్పుడు ఫైనాన్స్ ఎంట్రీలో మనం 33.33% ఉన్నాయి కదా, అవన్నీ యాడ్ చేసుకుంటూ వెళ్తాం అంతే. ఒక్క ఈక్విటీ, అదర్ ఈక్విటీ తర్వాత మిగిలినవన్నీ ఎక్వైర్ చేసినట్టే మనం. ఓకేనా, అంతే. అర్థమైంది కదా.
అది సిస్టమ్ స్ట్రక్ అవుతుంది ఆల్ట్ అయిపోతుంది, ఒకసారి రీస్టార్ట్ చేయాలి. మళ్ళీ ఇప్పుడు ఒక్కటి చేయాలంటే టైం వేస్ట్. అర్థమైంది ఆ ఎసెట్స్ అన్ని తీసుకోండి ఫస్ట్, తర్వాత ఇంటూ 33.33% చేసి అవి యాడ్ చేయాలి అంతే. ఈ డిఫర్ ట్యాక్స్ లైబిలిటీ అంటే ట్యాక్స్ రేట్ ఇచ్చాడు కాబట్టి డిఫర్ ట్యాక్స్ లైబిలిటీ కూడా ఇంపార్టెంట్. సో అల్టిమేట్ గా నెట్ అసెట్స్ ఫెయిర్ వాల్యూ ఎంత వచ్చింది? 1,49,985 వచ్చింది. సో బుక్ వాల్యూ ఎంత ఉంది? 49,000 ఉంది. సో ఇప్పుడు మనకి అల్టిమేట్ గా బుక్స్ లో అసెట్ ఫెయిర్ వాల్యూకి రికార్డ్ అవుతుంది కాబట్టి ఇన్ ఎక్కువ అమౌంట్ కి రికార్డ్ అవుతుంది. బుక్ లో ఏమో తక్కువ ఉంది మనకి. సో అంటే అల్టిమేట్ గా అసెట్ తగ్గించాలంటే లైబిలిటీ 29,997 వచ్చింది అంతే. ఓకే, సరే. ఇంకా అయిపోయింది. టూ సమ్స్ ఏంటంటే అసెట్స్ చెప్పాను కదా. మనకు ఫస్ట్ క్లాస్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ నిన్న స్టార్టింగ్ క్లాస్ లో చెప్పాను కదా, రెండు ఉంటాయని చెప్పేసి. ఒకటేమో బిజినెస్ ఎక్విజిషన్ అంటే బిజినెస్ ఎక్వైర్ టూ వేస్ లో చేయొచ్చు. ఒకటి అసెట్ ఎక్వైర్ చేయొచ్చు, రెండు గ్రేటర్ దెన్ 50% షేర్స్ ఎక్వైర్ చేయొచ్చు, ఈక్విటీ షేర్స్ ఎక్వైర్ చేయొచ్చు. సో ఫస్ట్ ఇప్పుడు మనం ఇప్పుడు దాకా చూసినండి గ్రేటర్ దెన్ 50% షేర్స్ ఎక్వైర్ చేస్తే, ఇది ఫస్ట్ టైం మనకి అసెట్స్ ఎక్వైర్ చేస్తానికి క్వశ్చన్ ఉంటుంది. సో ఇది మనం ముందు కాన్సెప్ట్ చూసి ఆ తర్వాత సమ్ సాల్వ్ చేద్దాం. సో కాన్సన్ట్రేషన్ టెస్ట్ అంటే ఏంటంటే మనం అసెట్ ఎక్వైర్ చేసామా లేదా అని చెప్పేసి, మనం అసెట్ ఎక్వైర్ చేసామా లేకపోతే షేర్స్ ఎక్వైర్ చేసామో తెలియడం కోసం మనం ఫస్ట్ ఒక టెస్ట్ చేస్తాం. ఒక టెస్ట్ మెయింటైన్ దానికి అసెట్ ఎక్విజిషన్ మీట్ అవ్వలేదంటే అసెట్ ఎక్విజిషన్ కాదు, అంటే కాదని కాదు. సో అల్టిమేట్ మళ్ళీ మళ్ళీ ఇంకో స్టెప్ ఫాలో అవ్వాలి. ఈ కింద ఇంకో స్టెప్ చేయాల్సి వస్తే అప్పుడు కూడా మనకి రాకపోతే అప్పుడు అసెట్ ఎక్విజిషన్ కాదు అది. సో అప్పుడు మనం చెప్పొచ్చు అది ఈక్విటీ ఎక్విజిషన్ అని చెప్పేసి. సరే చూద్దాం. ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఫస్ట్ టెస్ట్ ఏంటంటే ఇట్ ఈస్ ఆప్షనల్ టెస్ట్ టు డిటర్మైన్ వెదర్ ద ఎక్విజిషన్ ఎక్వైర్డ్ సెట్ ఆఫ్ యాక్టివిటీస్ అండ్ అసెట్స్ ఇస్ అన్ అసెట్ ఎక్విజిషన్ ఆర్ బిజినెస్ ఎక్విజిషన్. సో అసెట్ ఎక్విజిషన్ లేకపోతే బిజినెస్ ఎక్విజిషన్ చెక్ చేయడానికి ఒక మెథడ్ చెప్తున్నాడు. వెన్ ద ఫేర్ వాల్యూ ఆఫ్ ద గ్రాస్ అసెట్స్ ఎక్వైర్డ్ ఇన్ ద సబ్స్టెన్షియల్లీ కాన్సన్ట్రేటెడ్ సింగిల్ అసెట్. మనం కొన్నాం, బిజినెస్ కొన్నాం, అల్టిమేట్ గా అన్ని అసెట్స్ కలిపితే మనం యావరేజ్ గా చూస్తే ఒక అసెట్ అంటే మేజర్ గా వన్ అసెట్ ఉంది దాంట్లో. ఓకేనా? సబ్స్టాన్షియల్లీ కాన్సన్ట్రేటెడ్ సింగిల్ అసెట్ అంటే సింపుల్ గా మోర్ దెన్ 75% ఒకటే అసెట్ లో ఉంది అనుకుందాం సింపుల్ గా చెప్పాలంటే. సో అప్పుడు అది అసెట్ ఎక్విజిషన్ అవుతుంది. లేకపోతే అదర్వైజ్ టెస్ట్ ఈస్ నాట్ మెట్. అంటే ఎంటిటీ అంటే దాని అర్థం ఏంటి? ఎంటిటీ ఇంకో టెస్ట్ చేయాలని చెప్పేసి, అంతేగాని అక్కడ ఆపేసి ఇది అసెట్ ఎక్విజిషన్ కాదని చెప్పకూడదు, మనం కన్క్లూజన్ ఇవ్వకూడదు, ఇంకొక టెస్ట్ చేయాలి. సో ఇక్కడ చూడు, వెదర్ ఇట్ ఈస్ అసెట్ ఎక్విజిషన్ ఆర్ బిజినెస్ ఎక్విజిషన్ ఎలా చేయాలంట? ఫస్ట్ ఫేర్ వాల్యూ కన్సిడరేషన్ తీసుకోవాలి, పర్చేస్ కన్సిడరేషన్ తీసుకోవాలి. దానికి ప్రీవియస్ గా హెల్డ్ చేసిన ఫేర్ వాల్యూ తీసుకోవాలి. తర్వాత ఫేర్ వాల్యూ ఆఫ్ ఎన్సీఏ తీసుకోవాలి, సేమ్ అక్కడ తీసుకున్నట్టే. కాకపోతే ఇక్కడ ప్లస్ లైబిలిటీస్ చేస్తాం, అది ఒక్కటే ఇంపార్టెంట్. మామూలుగా లైబిలిటీస్ మైనస్ చేయాలి, ఇక్కడ ప్లస్ చేస్తాం. ఫేర్ వాల్యూ ఆఫ్ లైబిలిటీస్ టేకెన్ ఓవర్ అదర్ దెన్ డిటిఎల్ తీసుకోకూడదు, డిఫర్ ట్యాక్స్ లైబిలిటీ తీసుకోకుండా మిగిలినవన్నీ యాడ్ చేయాలి. మైనస్ క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెన్స్ మైనస్ డిటిఏ, ఈ అమౌంట్ వస్తుంది కదా. అప్పుడు దాంట్లో సింగిల్ అసెట్ ఏదైతే ఉందో అది తీసుకుని డివైడ్ బై అమౌంట్ చేస్తే మళ్ళీ సబ్స్టాన్షియల్. నేను చెప్పాను కదా మనకి ఓన్ జడ్జ్మెంట్ 75% అబోవ్ అయితే మనం మన జడ్జ్మెంట్ ప్రకారం అది ఒకే అసెట్ లో కాన్సన్ట్రేట్ అయి ఉంది, సో ఇది అసెట్ ఎక్విజిషన్ అని చెప్పేస్తాం అంతే సింపుల్ గా. సరే చూద్దాం. సో అప్పుడు ఎసెట్ ఎక్విజిషన్ అయితే ఏమవుద్ది? అల్టిమేట్ గా ఇండెక్స్ 16 ఫాలో అవ్వాలి. ఇండెక్స్ 103 కాకుండా ఇండెక్స్ 16 ఫాలో అవ్వాలి. మోర్ దెన్ వన్ ఎసెట్ ఎక్వైర్ చేస్తేనేమో పర్చేస్ కన్సిడరేషన్ బైఫర్కేట్ చేయాలి, ఫేర్ వాల్యూ బేస్ చేసుకుని బైఫర్కేట్ చేయాలి ఆ రేషియోలో. సరే చూద్దాం. క్వశ్చన్ అర్థమైంది కదా. ఫస్ట్ ఒకటే అసెట్ లో కాన్సన్ట్రేట్ అయిందా లేదా చెక్ చేయాలి, అయితే ఓకే అసెట్ ఎక్విజిషన్. లేకపోతే మళ్ళీ ఇంకో స్టెప్ ఫాలో అవ్వాలి. ఇంకో స్టెప్ ఏంటి? సింపుల్ గా పర్చేస్ కన్సిడరేషన్ ప్లస్ ఫేర్ వాల్యూ ఆఫ్ ద ప్రీవియస్లీ హెల్డ్ ఇన్వెస్ట్మెంట్ ప్లస్ ఎన్సీఏ యాడ్ చేసి తర్వాత దానికి మళ్ళీ లైబిలిటీస్ యాడ్ చేయాలి అదర్ దెన్ డిటిఎల్. తర్వాత ఏం చేయాలి? క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెంట్స్ అండ్ డిటిఏ డిఫర్ ట్యాక్స్ అసెట్ మైనస్ చేయాలి. లైబిలిటీ తీసుకోం కాబట్టి డిఫర్ ట్యాక్స్ అసెట్ అంటే అది కూడా మైనస్ చేసామని చెప్తున్నాడు టోటల్ నుంచి. సో చేసి దాన్ని ఎసెట్ ఏదైతే ఉందో సింగిల్ ఎసెట్ ఏదైతే ఐడెంటిఫై చేయాలి, సింగిల్ ఎసెట్ ఏదైతే ఎక్కువ ఉందో మనం తీసుకున్న అసెట్స్ లో అది ఐడెంటిఫై చేసి దాన్ని స్టెప్ 2 లో ఉన్న ఐడెంటిఫై చేసిన డివైడెడ్ బై స్టెప్ 1 చేస్తే మనకి
పర్సంటేజ్ ఎంత వచ్చిందో చెక్ చేయాలి. అది సబ్స్టాన్షియల్ అంటే నేను చెప్పాను 75% అబౌవ్ ఉంటే అది సబ్స్టాన్షియల్ అని చెప్పేసి ఇది ఎస్టేట్ ఎక్విజిషన్ ఇండేస్ 16 ఫాలో అవ్వాలి. అదే రెస్పెక్టివ్ ఇండేస్ ఫాలో అవ్వాలి. అంతేగాని మనం ఇండేస్ 103 ఫాలో అవ్వకూడదు అని చెప్పేస్తాం అంతే. సో ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. సరే, entity A holds 20% equity in entity B. Substantially, entity A further acquire 50%. Okay, by paying 300 crores. సో చూడు నార్మల్గా ఏమంటున్నాడు, 20% ఆల్రెడీ హోల్డ్ చేశాడు, 50% హోల్డ్ చేస్తాడు కాబట్టి ఇక్కడ మోర్ దెన్ 50% అవుతుంది కాబట్టి ఇక్కడ ఓకే సబ్సిడీ అవుతుంది. కానీ ఇది అసెట్ ఎక్విజిషన్ కాదు చెక్ చేస్తాం మనం. ఓకే, ఎందుకంటే వాడు అదే అడిగాడు. ఎంటిటీ ఏ నీడ్స్ టు డిటర్మిన్ వెదర్ ఎక్విజిషన్ ఇస్ అసెట్ ఎక్విజిషన్ యాజ్ పర్ ద కాన్సల్టేషన్ ట్రస్ట్ అని చెప్పేసి అడుగుతున్నాడు. ఓకే, ఇక్కడ సబ్స్టాన్షియల్ అంటే 90% ఇచ్చాడు. ఇక్కడ నోట్ ఇచ్చినప్పుడు మనం అది తీసుకోవాలి. ఇంక మనం మన మన కామన్ సెన్స్ వాడకూడదు. 90% ఆర్ మోర్ వాడితే వస్తే సబ్స్టాన్షియల్ అంటున్నాడు. ఓకే, సింపుల్ వదిలేసే. ఫస్ట్ టెస్ట్ ఏంటి, మనం చేసిన పర్చేస్ కన్సిడరేషన్ ఉంది కదా, అది ఒకటే అసెట్ లో కాన్సన్ట్రేట్ అయిందో లేదో చెక్ చేసుకోవాలి. సో చూడు, ఫేర్ వాల్యూ ఆఫ్ ఎంటిటీ బి ఈస్ 400 crores అండ్ ఫేర్ వాల్యూ ఆఫ్ ఎన్సీ ఇస్ 120 crores వాడి ఇచ్చేసాడు. ఫేర్ వాల్యూ ఆఫ్ ప్రీవియస్లీ హెల్డ్ కూడా 80 crores వాడి ఇచ్చేసాడు సింపుల్ గా. ఓకే, సో ఇప్పుడు టోటల్ ఎంత ఇప్పుడు అల్టిమేట్ గా 400 ప్లస్ 120 ప్లస్ 80. ఓకే, ఫేర్ వాల్యూ ఆఫ్ ఎంటిటీ బి ఇస్ 400. ఓకే, ఇది ఫేర్ వాల్యూ ఆఫ్ బి అంటే ఏంటి, నెట్ అసెట్స్. ఇది నథింగ్ బట్ టోటల్ వాల్యూ. ఇది కాదు మనకు కావాల్సింది. మనం పర్చేస్ కన్సిడరేషన్ 300 కావాలి పర్చేస్ కన్సిడరేషన్. దానికి ప్రీవియస్ గా హెల్డ్ చేసిందేమో ఫేర్ వాల్యూకి యాడ్ చేయాలి. 300 ప్లస్ 80 ప్లస్ 120 అంటే 400 ప్లస్ 500 అంతే 500. ఫేర్ వాల్యూ ఆఫ్ లైబిలిటీస్ ఎస్యూమ్డ్ ఎక్స్క్లూడింగ్ డిఫర్డ్ ట్యాక్స్ వాడు ఇచ్చేసాడు 800. ఫైనాన్షియల్ లైబిలిటీస్ వాడు ఇచ్చాడు, సో 800. తర్వాత క్యాష్ అండ్ క్యాష్ ఈక్వల్స్ మైనస్ చేయాలి. ఈ రెండు యాడ్ చేసి దానికి మైనస్ చేయాలి. తర్వాత ఫేర్ వాల్యూ, ఇప్పుడు ఫేర్ వాల్యూ ఆఫ్ గ్రాసెస్ ఎక్వైర్డ్ ఇస్ ఈక్వల్ టు 1100 ఇచ్చాడు. ఓకే, సింపుల్. ఇదంతా పక్కన పెట్టేసి ఫస్ట్ టెస్ట్ ఏం చేయాలి మనం, సింపుల్ గా ఏదైతే సింగిల్ ఎసెట్ ఉందో అది తీసుకోవాలి. దాంట్లో డివైడ్ బై టోటల్ ఫేర్ వాల్యూ ఆఫ్ ఎసెట్ తీసుకోవాలి. గుర్తుంది కదా ఫస్ట్ స్టెప్. స్లోగా ఉంది సిస్టమ్. సో ఇదంతా చేయక్కర్లేదు మనకు. ఫస్ట్ ఈ టెస్ట్ చేయాలి. ఈ టెస్ట్ చేసి ఏం చేయాలి, ఫేర్ వాల్యూ ఆఫ్ గ్రాస్ అసెట్స్ ఎక్వైర్డ్ సబ్స్టెన్షియల్లీ కాన్సన్ట్రేటెడ్ సింగిల్ అసెట్ అంటే ఎలా తెలుస్తుంది, పైన ఏమో సింగిల్ అసెట్ తీసుకోవాలి, ఏదైతే వాల్యూ ఎక్కువ ఉందో డివైడెడ్ బై టోటల్ ఫేర్ వాల్యూ ఆఫ్ అసెట్స్ తీసుకోవాలి. అప్పుడు మనకి ఇది 90% అడే ఇచ్చాడు కూడా క్వశ్చన్ లో. 90% ఆర్ మోర్ ఉంటే దాన్ని సబ్స్టెన్షియల్లీ కాన్సన్ట్రేట్ అని చెప్పేసి సో ఇట్ ఇస్ అసెట్ ఎక్విజిషన్ అని చెప్పేసి మనం. సో ఇప్పుడు చూద్దాం, లేకపోతే కింద స్టెప్స్ చేయాలి, లేకపోతే అక్కడతో ఆపేయచ్చు మనం. సిస్టమ్ స్ట్రక్ అవుతుంది. ఓకే, సరే. సింపుల్ గా ఇప్పుడు టోటల్ బిల్డింగ్ ఎంత ఉంది, సింగిల్ అసెట్ 1000 crores ఉంది. టోటల్ ఫేర్ వాల్యూ, టోటల్ ఫేర్ వాల్యూ ఆఫ్ అసెట్స్ ఎక్కడ ఇచ్చాడు, ఇవ్వలేదు. మనం కాల్కులేట్ చేయాలి సింపుల్ గా. 1000 ప్లస్ క్యాష్ ఈక్వల్స్ 200 ప్లస్ -800 టీటీఎల్. ఇవన్నీ ఫేర్ వాల్యూస్. ఫేర్ వాల్యూ ఆఫ్ అసెట్స్ ఎక్వైర్డ్ 1100 ఎలా వచ్చింది.
So 1000 plus 200 plus minus, okay, minus 800 deferred tax liability 1100 outlet plus, okay, ఇంకా ఓకే సరే 500 ప్లస్ 800 మైనస్ 200 మైనస్ ఇంకేముంది డిఫరెంట్ ట్యాక్స్ అసెట్ ఏం లేదు కాబట్టి మైనస్ అని లెక్కలే 500 ప్లస్ 800 ఇస్ ఈక్వల్ 1300 మైనస్ 200 ఇస్ ఈక్వల్ 1100. ఓకే, ఫస్ట్ టెస్ట్ చేయడానికి ఫస్ట్ టెస్ట్ ఎందుకు చేయాలి? ఫస్ట్ అది చేయాలి కదా. ఫస్ట్ టెస్ట్ ఏం చేయాలి? ఓకే ఓకే, ఇక్కడ కాన్సన్ట్రేషన్ టెస్ట్ చేయమన్నాడు. కాన్సన్ట్రేషన్ టెస్ట్ అంటే కింద సింపుల్ కింద ఫార్మాట్ ప్రకారం చేయాలి. ఏంటి? ప్లస్ ఎన్సిఏ ప్లస్ ప్రీవియస్ గా హెల్డ్ చేసిన ఫేర్ వాల్యూ యాడ్ చేసి దాంట్లో మళ్ళీ లైబిలిటీస్ అదర్ దెన్ డిఫర్ ట్యాక్స్ లైబిలిటీ యాడ్ చేసి మైనస్ క్యాష్ అండ్ క్యాష్ ప్లస్ మైనస్ చేసి మైనస్ డిఫర్ ట్యాక్స్ అసెట్ ఏమైనా ఉంటే అది కూడా మైనస్ చేయాలి. సో చేసిన తర్వాత వచ్చిన అమౌంట్ ని ఏదైతే సింగిల్ లార్జెస్ట్ అసెట్ ఉందో దాంతో డివైడెడ్ బై చేస్తే 90% ఆర్ మోర్ వస్తుంది, దాని సబ్స్టాన్షియల్ అని చెప్పేసి మనం చెప్తాం. సో ఇక్కడ ఎంత 91% వచ్చింది. సో ఇన్ ద వ్యూ ఆఫ్ ద వీఆర్ కన్సిడర్ 91% ఆఫ్ ద వాల్యూ సబ్స్టాన్షియల్ టు కన్క్లూడ్ దట్ ద అబౌట్ ట్రాన్సాక్షన్ అసెట్ ఎక్విజిషన్ అని చెప్పి రాసి అంతే సింపుల్. ఓకే, ఇక్కడ డైరెక్ట్ కాన్సన్ట్రేషన్ టెస్ట్ చేయమని చెప్పేసి వాడే ఇచ్చాడు. వాడు జస్ట్ మనల్ని అడుగుంటే మనం ఫస్ట్ ఈ టెస్ట్ చేసేవాళ్ళం. ఆ టెస్ట్ చేసినా రాదులే, ఎందుకంటే టోటల్ నెట్ అసెట్స్ ఏమో చాలా తక్కువ ఉన్నాయి కదా, 400 500 వస్తున్నాయి మనకి, అదేమో 1000 ఉంది. కాన్సన్ట్రేషన్ టెస్ట్ వర్కౌట్ అవ్వదు అక్కడ. ఎనీ ఎంటిటీ acquired an equity and patent in exchange of 1000 crores cash and land. The fair value of the land is 400 crores and its carrying value is 100 crores. Okay, the fair values of the equipment and patent is estimated at 500 crores and 1000 crores respectively. The equipment and patent relate to the product that are just recently as commercialized. The market for this product is still developing. Assume that entity incurred no transaction costs for ease of conveyance. The tax. Okay. Okay. ఇక్కడ చూడు, ఏ ఎంటిటీ ఎక్వైర్డ్ ఇన్ ఎక్విప్మెంట్ అండ్ పేటెంట్ ఇన్ ఎక్స్చేంజ్ ఆఫ్ 1000 crores అంట. సో ఇది అంటే బైఫర్కేషన్ చెప్పాను, 1000 crores క్యాష్ అండ్ ల్యాండ్. ఓకే, ద ఫేర్ వాల్యూ ఆఫ్ ల్యాండ్ ఈస్ 400 crores అండ్ ఇస్ క్యారింగ్ వాల్యూ ఇస్ 100. ద ఫేర్ వాల్యూ ఆఫ్ ఎక్విప్మెంట్ అండ్ పేటెంట్ వాజ్ ఎస్టిమేటెడ్ as 500. సో సింపుల్ గా 1000 crores కొన్నాడు. ఇప్పుడు మనకి 1000 ని దీనికి ఎంత బైఫికేట్ దీనికి ఎంత బైఫికేట్ చేయాలో చూడాలి. అంతే సింపుల్ గా ఏం చెప్పాలి, ఫేర్ వాల్యూ బేసిస్ ని బైఫికేట్ చేయాలి కదా. సో ఫేర్ వాల్యూస్ ఎంత? ఇదేమో 500 crores. The value of the equipment and the patent is expected to be a equipment and patent. సో అల్టిమేట్ గా 3 అసెట్స్ ఉన్నాయి ఇక్కడ. దీని ల్యాండ్ ఫేర్ వాల్యూ 400, తర్వాత పేటెంట్ ఫేర్ వాల్యూ 500, తర్వాత ఎక్విప్మెంట్ ఫేర్ వాల్యూ 500, పేటెంట్ ఫేర్ వాల్యూ 1000. సో అల్టిమేట్ గా 3 కలిపేసేయాలి. 400 ప్లస్ 500 ప్లస్ 1000 టోటల్ ఇస్ ఈక్వల్ టు 1900. సో ఇప్పుడు 1000 డివైడ్ బై 1900 ఇంటూ 400 చేస్తేనేమో ల్యాండ్ ఫేర్ వాల్యూ వస్తుంది. 1000 డివైడెడ్ బై 1900 ఇంటూ 500 చేస్తేనేమో ఎక్విప్మెంట్ ఫేర్ వాల్యూ వస్తుంది. 1000 డివైడెడ్ బై 1900 ఇంటూ 1000 చేస్తేనేమో మనకి పేటెంట్ ఫేర్ వాల్యూ వస్తుంది. అంతే. సో ఇది చూడు, ఎక్విప్మెంట్ ఫేర్ వాల్యూ ఎలా వచ్చింది? ఓకే ఓకే, ఎక్స్చేంజ్ ఆఫ్ అసెట్ అది. సారీ. The entity acquires an equipment and patent in exchange for 1000 crores cash and land. Sorry. Exchange of assets. In exchange of assets. Okay. సో అప్పుడు ఏం చేయాలి? మనం ఇప్పుడు మనకు ఫేర్ వాల్యూ గుర్తుంది కదా. ఇది మనం 1000 ప్లస్ 400 తీసుకోవాలి, 1400. ఈ రెండు మనం 1000 క్యాష్ ఇచ్చామంట అండ్ ల్యాండ్ వచ్చి 400 అంట. ఓకే, అంటే అల్టిమేట్ గా 1400 ఈజ్ ఈక్వల్ టు మనకి మనం ఇచ్చిన కన్సిడరేషన్ అది. సో ఇప్పుడు దీనికంతా దానికంతా బైఫర్కేట్ చేయాలి సింపుల్ గా. సో మనం తీసుకున్న ల్యాండ్ అండ్ ఎక్విప్మెంట్ అండ్ పేటెంట్ కాబట్టి సో 500 ప్లస్ 1000 సో 1500. సో 1000 ప్లస్ 400 1400 కాబట్టి 1400 టోటల్ కన్సిడరేషన్ కాబట్టి 1400 డివైడెడ్ బై 1500 ఇంటూ 500 చేస్తేనేమో ఎక్విప్మెంట్ వస్తుంది. 1400 డివైడెడ్ బై 1500 ఇంటూ 1000 చేస్తేనేమో మనకి అంతే. అంతే.
1400 డివైడ్ బై 1500 ఇంటూ 1000 చేస్తేనేమో పేటెంట్ వచ్చింది. 1400 డివైడ్ బై 1500 ఇంటూ 500 చేస్తేనేమో మనకి ఎక్విప్మెంట్ వాల్యూ వచ్చింది. సో ప్రపోర్షనేట్ గా ఇన్ ద రేషియో ఆఫ్ ఫేర్ వాల్యూ మనం బైఫ్రికేట్ చేయాలి ఆ కన్సిడరేషన్ ని. 2 or more అసెట్స్ కొంటే ఇక్కడ ఇచ్చాడు కదా, ఆల్రెడీ థియరీలో ఇచ్చాడు, అది జస్ట్ ఆ పాయింట్ మెన్షన్ చేసేసి ఈ క్యాలిక్యులేషన్స్ సరిపోతుంది. ఇది ఉమ్. ఇది if acquired set of activities or assets in asset acquisition, then we have to apply accounting for acquisition of these assets as per Ind AS as applicable Ind AS. So applicable Ind AS అంటే ఏంటి? పేటెంట్ కి ఏమొస్తుంది? Ind AS 38 వస్తుంది, ఎక్విప్మెంట్ కి ఏమో Ind AS 16 వస్తుంది. సో ఇక్కడ నెక్స్ట్ ఇది కూడా రాసేయాలి, ఎందుకంటే అక్కడ కంబైన్డ్ గా ఎక్వైర్ చేసాడు. ఇన్ దిస్ కేస్ వి ఎక్వైర్ మోర్ దెన్ వన్ అసెట్, దెన్ కన్సిడరేషన్ పేడ్ ఇస్ ఎలొకేటెడ్ టు ద దోస్ అసెట్స్ ఇన్ ద రేషియో ఆఫ్ ద ఫేర్ వాల్యూ. సో క్వశ్చన్ సరిగ్గా చదవాలి. ఓకే, దాంట్లో ఏమన్నాడు? కొంత క్యాష్ అండ్ ఎక్విప్మెంట్ ఎక్వైర్ చేశాడు ఇన్ ఎక్స్చేంజ్ ఆఫ్ 100 crores క్యాష్ అండ్ ల్యాండ్ ఫేర్ వాల్యూ 400 ప్లస్ దాని వాల్యూ 1000, రెండు కలిపితే 1400. సో 1400 ని బైఫ్రికేట్ చేయాలి, అంతే, సింపుల్. ఓకేనా? అయిపోయింది సమ్స్, ఓకే కదా? అండ్ డౌట్ ఉన్నాయి ఈ సమ్స్ లో? సో ఒకసారి చెయ్యి, నాకు తెలిసి నువ్వు సాటర్డే సండే ఫ్రీ టైం ఉంటుంది కదా, అప్పుడు కంప్లీట్ చేసి అండ్ డౌట్స్ ఉంటే నన్ను మండే అడుగు, నేను క్లియర్ చేస్తాను. ఓకేనా? అండ్ డౌట్స్ ఉంటే మండే చూద్దాం. అంటే నువ్వు చేస్తే ఇప్పుడు రేపు చేస్తే ఎల్లుండి చెప్తా, నాకు ప్రాబ్లం లేదు. అది నువ్వు కంప్లీట్ చేస్తే ఒకసారి డౌట్స్ వస్తాయి ఖచ్చితంగా. నువ్వు ఓన్గా చేస్తే చిన్న చిన్న డౌట్స్ వస్తాయి, వాటి మీద టైం వేస్ట్ చేసుకోకుండా నోట్ చేసుకుని క్లాస్ అయిపోయాక డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఈవినింగ్ ఇంట్రీమ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కంప్లీట్ చేద్దాం. చెన్నై ఇండియా అంటారు, అది కంప్లీట్ చేసేద్దాం. ఓకేనా? ఓకే, సరే, బాయ్.